మెడికల్ ఎడ్యుకేషన్ అనంగానే మనకి చాలా అందరూ అలర్ట్ అయిపోతారు. చాలా ఒక విధమైన టఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. ఇతర దేశాల్లో మెడికల్ ఎడ్యుకేషన్ ఏ కంట్రీస్‌లో బాగా రాణిస్తుంది ఇప్పుడు? యెస్ మేడం. మన దగ్గర ఫ్రమ్ తెలంగాణ అండ్ ఆంధ్ర ఇంటర్మీడియట్ బైపీసీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్స్‌కి దే ఆర్ డ్రీమింగ్ అబౌట్ ఎంబీబీఎస్. అవును. ఆబ్వియస్‌గా బయాలజీ కోర్స్ బైపీసీ తీసుకున్న కారణం ఏంటంటే ఎంబీబీఎస్ సీట్ కొట్టాలి ఇక్కడ మనం అని చెప్పి ఒక మంచి కాన్ఫిడెంట్‌గా వీళ్ళు అవును. బైపీసీ తీసుకొని నీట్‌లో మనం సీట్ కొడతాము, ఖచ్చితంగా ఎంబీబీఎస్ సీట్ కొడతామని చెప్పి ఒక ఆలోచనతోని బైపీసీ చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు మేడం. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ బైపీసీ చదువుకున్న వాళ్ళ దాంట్లో ఎంబీబీఎస్ వాళ్ళ డ్రీమ్ కోర్స్. కాకపోతే ఇక్కడ మన దగ్గర ఉన్న పరిస్థితులు చూస్తుంటే వెరీ లిమిటెడ్ సీట్స్ మేడం. మొత్తం ఇండియా లెవెల్‌లో చూసుకున్నా కూడా 1,00,000 సీటింగ్ కెపాసిటీ మాత్రమే అందుబాటులో ఉంది. అవును. కానీ రాసేది మాత్రం 25 లక్షల మంది స్టూడెంట్స్ రాస్తున్నారు ఆ ఎగ్జామ్‌కి. కరెక్ట్. అవును. సో ఆబ్వియస్‌గా వాళ్ళందరి డ్రీమ్ కోర్స్ ఎంబీబీఎస్ అయింది. కానీ ఇండియాలో సీట్ లిమిటేషన్ ఎక్కువ ఉంది కాబట్టి దే ఆర్ ప్లానింగ్ ఫర్ ద అబ్రాడ్ ఎంబీబీఎస్. అదే. బయట కంట్రీలో ఎంబీబీఎస్ ఎలా ఉందని చెప్పి చూస్తున్నారు. బట్ మేము ఒక స్టూడెంట్‌కి మీరు సజెస్ట్ చేయండి, రిఫర్ చేయండి. మీ వాళ్ళకంటే మన అనుకున్న వాళ్ళకి ఎవరికైనా రిఫర్ చేయాలి అంటే వి వుడ్ లవ్ టు సజెస్ట్ ఓన్లీ ఫర్ జార్జియా మేడం. జార్జియా. ఓన్లీ ఫర్ జార్జియా. ఇది వచ్చేసరికి మనకు జార్జియా కంట్రీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద థర్డ్ సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే ఉన్న అన్ని దేశాల్లోనే థర్డ్ సేఫెస్ట్ కంట్రీ జార్జియా మేడం. హ్మ్. క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటూ వచ్చేసరికి ఎగ్జాక్ట్‌గా మనకు ఇది బెంగుళూరు క్లైమేట్ ఉంటుంది. రైట్. మనకు టిబ్లిసీ ఇప్పుడు మనం చేసే యూనివర్సిటీస్ అన్నీ కూడాను టిబ్లిసీ వచ్చేసరికి క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా. మనం చేస్తున్న యూనివర్సిటీస్ అన్నీ కూడా టిబ్లిసీ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియాలోనే ఉండడం జరిగింది. రైట్. టిబ్లిసీ వచ్చేసరికి ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ద మెడికల్ సిటీ ఆఫ్ యూరోప్. హుహు. ఎందుకంటే జార్జియా ఇస్ ఎ యూరోపియన్ కంట్రీ మేడం. రైట్. 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 యూరోపియన్ కంట్రీ కాబట్టి టిబ్లిసీ ఏదైతే సిటీ ఉందో ఆ టిబ్లిసీ సిటీకి మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ కోసం యూరోపియన్ కంట్రీస్ నుంచి చాలా కంట్రీస్ నుంచి పబ్లిక్ అందరూ కూడా పీపుల్ అందరూ కూడా మనకు టిబ్లిసీకి వచ్చి సర్జరీస్ చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అంటే అసలు జార్జియాకి అన్నిన్ని హంగులు కాదులేండి. చాలా మాట్లాడుకోవాలి జార్జియా గురించి మాట్లాడుకుంటే. వెరీ బ్యూటిఫుల్ కంట్రీ, యాహ్! వెరీ సేఫెస్ట్ కంట్రీ. బట్ బిఫోర్ అంటే వి కమ్ టు జార్జియా అండి. ఒక ఫండమెంటల్ ఫ్యాక్ట్ అక్రమ్ గారు యాక్సెప్ట్ చేద్దాం. మనకి మెడికల్ కాలేజీల సంఖ్య పెరిగిన భారతదేశంలో ఏం జరిగినా అవును. కూడా ఇట్స్ నాట్ అఫోర్డబుల్. అంటే మనకి ఎక్కడో అంటే న్యాచురల్‌గా సీట్ వచ్చేస్తే తప్ప ఇతర అవును. సీట్స్ ఇస్ నాట్ అఫోర్డబుల్. నేను విన్నది ఏంటంటే దట్ జార్జియా లాంటి బ్యూటిఫుల్ కంట్రీలో మెడికల్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేసినా కూడా మనకి జేబు మీద చిల్లు పడే పరిస్థితులు ఉండవు. చాలా హాయిగా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి. ప్లీజ్ టెల్ us అవునండి. about that. ఇప్పుడు మనకి మేజర్‌గా ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి ఏ కేటగిరీ సీట్ వచ్చిందనుకోండి. ఆఫ్‌కోర్స్ ఫ్రీ సీట్ కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే బి కేటగిరీ, సి కేటగిరీకి మనం అఫోర్డ్ చేయాలి అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే అంత బడ్జెట్ పెట్టుకోలేని స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉన్న బెస్ట్ ఆప్షన్ జార్జియా. జార్జియా. రైట్. అండ్ మోర్ ఎవర్ జార్జియా గనక చూసుకుంటే మనకి బెస్ట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి జార్జియాలో. ఫీస్ కూడా వెరీ రీజనబుల్ బడ్జెట్. ఎన్ని ఈవెన్ యూనివర్సిటీస్ ఉన్నాయండి జార్జియాలో? మనకి మెడికల్ జార్జియాలో చూసుకుంటే మనకి జార్జియాలో ఉన్న టాప్ 5 యూనివర్సిటీస్‌కి వి ఆర్ ద ఎక్స్‌క్లూజివ్ పార్ట్నర్స్. వావ్! మనమే దానికి డైరెక్ట్ కాంట్రాక్టర్స్. మనకి డైరెక్ట్‌గా జార్జియాలో ఉన్న యూనివర్సిటీస్‌కి డైరెక్ట్ అగ్రీమెంట్స్ ఉన్నాయి.